హలో ట్రైనీలు, ఈరోజు మనం ఇవ్వబడ్డ ఇమేజ్లో వార్షిక ఉంగరం, నాట్లు, షేక్లు మరియు చెక్లను గుర్తించబోతున్నాం. ఈ వీడియో యొక్క లక్ష్యాలు: ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. వార్షిక ఉంగరం యొక్క పేరును గుర్తించడం, నాట్స్ యొక్క పేరును గుర్తించడం, షేక్ల యొక్క పేరును గుర్తించడం, చెక్కల యొక్క పేరును గుర్తించడం. ప్రారంభిద్దాం. నాట్స్ లాగును కత్తిరించే ప్రక్రియలో ఒక కొమ్మ లేదా అవయవాన్ని కత్తిరించడం వల్ల నాట్స్ ఏర్పడతాయి. వారు జీవించి ఉండవచ్చు లేదా చనిపోవచ్చు, కానీ అవి ఫైబర్స్ యొక్క కొనసాగింపును విచ్ఛిన్నం చేస్తాయి. వదులుగా లేదా చనిపోయిన నాట్స్ గురించి చూద్దాం. చెట్టును కత్తిరించే ముందు కత్తిరించిన లేదా విరిగిన కొమ్మల ద్వారా వదిలివేయబడుతుంది. ఇది కత్తిరించినప్పుడు చనిపోయిన నాట్స్ని వదిలివేస్తుంది. ఇది ముక్క యొక్క ఉపరితలంపై వదులుగా ఉంటుంది. ముక్కలో ఉన్న స్థితిలో ఉండడానికి ఇది ఆధారపడదు. లైవ్ లేదా సౌండ్ నాట్స్. చెట్టును నరికేటప్పుడు అది ఒక కొమ్మ ద్వారా వదిలివేయబడుతుంది. దాని ఫేస్ అంతటా దృఢంగా ఉంటుంది, ఇంకా దాని చుట్టూ ఉన్న కలప వలె గట్టిగా ఉంటుంది. అది కూలిపోకుండా ఉంటుంది. నాట్లు తుది ప్రదర్శనలో అందం మరియు ప్రభావాన్ని జోడించడానికి పరిగణించబడతాయి. షేక్స్ అనేది చెక్క యొక్క ప్రక్కనే ఉన్న పొరల మధ్య పాక్షికంగా లేదా పూర్తిగా వేరు చేయడం. ఇది కోసే సమయంలో కండెల్లో ఉండే పెరుగుదల ఒత్తిడిని తగ్గించడం వల్ల జరుగుతుంది. హార్ట్ షేక్. ఇవి మధ్యలో పగుళ్ళు లేదా స్ప్లిట్స్. పిత్ నుండి ప్రారంభించి మరియు సాప్ వుడ్ వైపు ఒకటి లేదా వ్యతిరేక దిశలలో మెడ్లరీ కిరణాలు దిశలో విస్తరిస్తుంది. ఇటువంటి లోపాలు ఎక్కువగా పరిపక్వం చెందిన చెట్టుల్లో కనిపిస్తాయి, అయితే కొన్నిసార్లు అవి చెట్టు యొక్క మధ్య భాగం త్వరగా ఎండిపోవడం వల్ల సంభవించవచ్చు. హార్ట్ చెక్క యొక్క కుదించు వల్ల ఈ లోపం ఏర్పడుతుంది. స్టార్ షేక్. ఇవి బెరడు నుండి సాప్ వుడ్ వైపు విస్తరించి ఉన్న పగుళ్ళు లేదా స్ప్లిట్స్. చెట్టు దాని పెరుగుదల సమయంలో వేడి లేదా మంచుకు గురైనప్పుడు ఈ లోపం ఏర్పడుతుంది. ఈ పగుళ్ళు లేదా షేక్ యొక్క వెడల్పు బయటికి చివరలో ఎక్కువగా ఉంటుంది మరియు అవి మధ్యలోకి విస్తరించినప్పుడు తగ్గుతుంది. అది మనం ఇక్కడ చూడవచ్చు. కప్ షేక్ లేదా రింగ్ షేక్. లాగ్ యొక్క క్రాస్ సెక్షన్ అంతటా వృత్తాకార దిశలో కణజాలం యొక్క రప్చర్ ద్వారా ఇవి ఏర్పడతాయి. ఇది సాధారణంగా వార్షిక రింగుల వెంట ఏర్పడుతుంది. రేడియల్ షేక్. ఇవి స్టార్ షేక్ లాగే ఉంటాయి, అయితే సీజనింగ్ కోసం కోసిన కలపను ఉంచినప్పుడు సూర్యరశ్మికి గురికావడం వల్ల ఇది సంభవిస్తుంది. అనేక పగుళ్ళు లేదా స్ప్లిట్స్ బెరడు నుండి మధ్యలోకి కొద్ది దూరం వెళ్తుంది, ఆపై వార్షిక రింగ్ని అనుసరిస్తుంది, ఇంకా చివరుగా రేడియల్గా మధ్యలోకి వెళ్తుంది. చీలిక ఒక భాగం గుండ్రంగా మాత్రమే విస్తరించినప్పుడు దానిని కప్ షేక్ అంటారు. మొత్తం మార్గం గుండ్రంగా లేదా దాదాపుగా ఉన్నప్పుడు దాన్ని రింగ్ షేక్ అంటారు. ఈ లోపం అసమాన పెరుగుదల కారణంగా లేదా గాలి కారణంగా మెలితిప్పిన చర్య ద్వారా వాతావరణ మార్పులలో వుడ్ కోసం అకస్మాత్తిక సంకోచం కారణంగా ఏర్పడుతుంది. హార్ట్ షేక్, స్టార్ షేక్, కప్ షేక్ లేదా రింగ్ షేక్, రేడియల్ షేక్లను కలిపి చూద్దాం. చెక్ అనేది ధాన్యం వెంట కొన్ని అంగుళాలు సెంటీమీటర్లు వరకు విస్తరించి ఎండబెట్టేటప్పుడు ఏర్పడే వుడ్ను వేరు చేయడం. ఎండ్ చెక్. కలప ముక్క యొక్క చివరిలో చెక్ జరుగుతుంది. ఇంటర్నల్ చెక్. ముక్క లోపలి భాగంలో చెక్ జరుగుతుంది. సర్ఫేస్ చెక్. ముక్క యొక్క ఉపరితలంపై చెక్ జరుగుతుంది. త్రూ చెక్. ఇది ఒక ఉపరితలం నుండి మరొక ఉపరితలం వరకు ముక్క ద్వారా విస్తరించి ఉంటుంది. ఇక్కడ అన్ని చెక్లను కలిపి చూద్దాం రండి. ఎండ్ చెక్, ఇంటర్నల్ చెక్, సర్ఫేస్ చెక్, త్రూ చెక్. క్షయం. కలపను ప్రత్యామ్నాయ డ్రై లేదా తడి పరిస్థితిలో ఉన్న ప్రదేశాల్లో ఉంచినప్పుడు లేదా చీకటి అన్వెంటిలేటెడ్ స్థానాల్లో ఉపయోగించినప్పుడు ఏర్పడుతుంది. ఈ ప్రత్యామ్నాయ పరిస్థితులు కలపను ఎండు తెగులు మరియు తడి తెగులు వంటి వ్యాధులకు గురిచేస్తాయి. ఎండు తెగులు. సరియైన వెంటిలేషన్ లేనప్పుడు ఎండు తెగులు సంభవిస్తాయి.
ఇంప్రాపర్ వెంటిలేషన్ కారణంగా ఫంగస్ వృద్ధి చెందుతుంది. ఇది కలప యొక్క ఫైబర్ను తిని వాటిని శక్తిని తగ్గిస్తుంది. ఎండు తెగులు ప్రక్రియ ఫంగస్ పెరుగుదల ద్వారా వేగవంతమవుతుంది. అయితే వ్యాధి యొక్క మూలం కలపలోని శాప్ కుళ్ళిపోవటం వల్ల వస్తుంది. శిలీంధ్రాలు పెరుగుదల ఆహారం ఈ కుళ్ళిపోవడం ద్వారా సరఫరా చేయబడుతుంది. కలప యొక్క విపరీతమైన విధ్వంసం ఈ అత్యంత అంటువ్యాధి కారణంగా సంభవిస్తుంది. ఈ వ్యాధి సీజన్డ్ కలప లేదా ప్రిజర్వేటివ్లతో చికిత్స చేయబడిన అన్సీజన్డ్ కలపలలో అభివృద్ధి చెందుతుంది. ఈ వ్యాధి సాధారణంగా వెచ్చని సెల్లార్లు, నేలమాళిగలు, కలప చివరలలో నిర్మించిన గోడలలో చూడవచ్చు. కలప పోస్ట్ లేదా లాగ్ యొక్క ఒక చివర నొక్కడం ద్వారా మరియు మరొక చివర ధ్వనిని వినడం ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. నొక్కేటప్పుడు ప్రత్యేకమైన శబ్దం వినబడితే అది మంచి కలపను సూచిస్తుంది. ఇంకా మందమైన శబ్దం వినబడితే అది కుళ్ళిన లేదా వ్యాధిగ్రస్తులైన కలపకు సంకేతం. ఈ వ్యాధిని నివారించడానికి లేదా నిర్మూలించడానికి క్రింది పద్ధతిని చేయవచ్చు. ఉచిత గాలి యొక్క ఉచిత ప్రసరణను అనుమతించడం ద్వారా ఎండు తెగులు సోకిన చెక్క భాగాలను కత్తిరించి మిగిలిన భాగాన్ని కాపర్ సల్ఫేట్తో పెయింట్ చేయాలి. సోకిన భాగాన్ని సూర్యరశ్మికి బహిరంగతం చేయడం మరియు ఫంగస్ను శుభ్రపరచడం. తడి తెగులు ఈ వ్యాధి తేమ మరియు తేమ వల్ల కలప కుళ్ళిపోవడం వల్ల వస్తుంది. ప్రత్యామ్నాయ పొడి ఇంకా తడి పరిస్థితుల ద్వారా ఈ వ్యాధి మరింత వేగవంతం అవుతుంది. తడిచే దాడి చేయబడిన కలప భాగం బూడిద గోధుమ పొడిగా మారుతుంది. ఈ వ్యాధిలో కలప తడిగా ఉన్నప్పుడు కుళ్ళిపోతుంది మరియు అది ఎండినప్పుడు పొలుసుగా ఉంటుంది. ఈ వ్యాధి చనిపోయిన లేదా జీవించి ఉన్న కలపలలో అభివృద్ధి చెందుతుంది. ఉపయోగించిన లేదా కప్పబడిన పరిస్థితుల్లో ఉంచిన అన్ని రకాల కలపలు వర్షానికి బహిరంగతమయ్యే అవకాశం ఉంది. అందువల్ల తడి తెగులకు గురవుతుంది. కలప నుండి రసాన్ని మొదట సీజనింగ్ ద్వారా తొలగించి ఆపై సంరక్షణాకారులతో చికిత్స చేయడం ద్వారా తడి తెగులను నివారించవచ్చు. వ్యాధులు కలప కుళ్ళిపోతుంది అని చెప్పినప్పుడు ఇంజనీరింగ్ మెటీరియల్ తక్కువగా మారుతుంది. కలప అధిక లోపాలు వ్యాధులకు గురైనప్పుడు లేదా కీటకాలచే దాడి చేయబడినప్పుడు దాని బలం క్షీణిస్తుంది. ఈ కీటకాలు వాటి రూపాన్ని దెబ్బతీస్తాయి ఇంకా వాటి బలాన్ని తగ్గిస్తాయి. కీటకాలు సాధారణంగా కలపపై దాడి చేస్తాయి. పిన్హోల్ బోట్స్ వారు నిలబడి ఉన్న చెట్టు లేదా ఇటీవల నరికివేయబడిన కలపపై దాడి చేస్తారు. పౌడర్ పోస్ట్ బీటిల్స్ వారు కలపను సీజనింగ్ అమ్మకం కోసం పేర్చినప్పుడు లేదా సంవత్సరాల తరబడి ఉపయోగం కోసం ఎదురుచూస్తున్నప్పుడు వాటిపై దాడి చేస్తారు. టర్మైట్ లేదా తెల్ల చీమలు భవనాలు, వంతెనలు, స్తంభాలు, స్లీపర్లు, కంచె స్తంభాలు మొదలైన వాటిలో నిర్మాణ ప్రయోజనాల కోసం ఉపయోగించే కలపపై ఇవి దాడి చేస్తాయి. ఇవి కుళ్ళిపోవడానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఆల్టర్నేట్ పొడి ఇంకా తడి పరిస్థితులు. కలప యొక్క సరికాని స్టాకింగ్ నిలువ. సరికాని సీజనింగ్ లేదా అన్సీజన్డ్ కలప. వర్షం వల్ల కలప సులభంగా ప్రభావితమవుతుందని మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ప్రిజర్వేటివ్స్తో చికిత్స చేయబడిన సీజన్లో లేని కలపను ఉపయోగించడం. సురక్షణాకారులతో చికిత్స చేయకుండా సీజన్డ్ కలపను ఉపయోగించడం. వివిధ రకాల కీటకాలు. పెరుగుదల మార్పిడి సమయంలో లోపాలు అభివృద్ధి, సరికాని ఉపయోగం మొదలైనవి. కలప యొక్క నిర్మాణం సభ్యాన్ని యొక్క ఇంప్రాపర్ స్థానం. కలప వ్యాధి అభివృద్ధి. సహజ స్థలం ప్రభావం. ఈ వీడియోలో మనం నాట్స్ వంటి కలపలోని లోపాలను చూసాం. ఇవి రెండు రకాలు, లైవ్ నాట్ మరియు డెడ్ నాట్. అప్పుడు మనం షేక్లను చూసాం మరియు వాటి 4 రకాలు హార్ట్ షేక్, స్టార్ షేక్, కప్ షేక్ మరియు రేడియల్ షేక్. అప్పుడు మనం కలప యొక్క క్షీణత మరియు క్షీణతకు కారణాలను చూసాం. కుళ్ళిపోవడం వల్ల పొడి, తడి కుళ్ళిపోవడం వంటి వ్యాధులు ఎలా వస్తాయో చూసాం. చివరగా మనం పిన్ హోల్ బోరర్స్, పౌడర్ పోస్ట్ బీటిల్స్ మరియు చెద పురుగు లేదా తెల్ల చీమల వల్ల కలిగే వ్యాధులను చూసాం. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.